హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ జేఆర్ హోమ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వడ పులుసు అండి. వడ పులుసు అనేది వినలేదు కదా మీరు ఎప్పుడు. ఇది నెల్లూరు సైడ్ ఎక్కువ చేసుకుంటారు. ఈ వడ పులుసుకి మసాలా వడైనా వేసి పులుసు చేసుకోవచ్చు, లేదా అలసంద వడైనా వేసి పులుసు చేసుకోవచ్చు అండి. దీని ప్రాసెస్లోకి వెళ్దామా? ఒక బాండిల్ తీసుకొని బాండిల్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్, వెల్లుల్లి కచ్చా ముక్కగా దంచి వేయాలండి. వెల్లుల్లి వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది, బాగుంటుంది ఆ ఫ్లేవరు ఈ కర్రీకి. అవి కొంచెం వేగేటప్పుడే కరివేపాకు వేసి మూడింటిని బాగా వేయించుకోవాలి. కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమోటాలు ఒక 4 టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేయాలండి. టమోటాలు కట్ చేసి వేసుకున్న తర్వాత టమోటాలు భిన్న వేగడానికి ఒక చిన్న టేబుల్ స్పూన్ అంటే చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసినామంటే టమోటాలు అనేటివి మెత్తగా గుజ్జుగా ఏగుతాయండి. టమోటాలు బాగా వేగడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుందండి. వీటిని పసుపు, ఉప్పు వేసిన తర్వాత బాగా కలబెట్టేసి మూత అనేది క్లోజ్ చేసి పెట్టేసేయాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకోవాలి. అలానే పెట్టేసామంటే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అనేది వేరేగా స్మెల్ వచ్చేస్తుంది, మాడు వాసనలాగా. ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మసాలా అనేది వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను పసుపు వేసి అడిచి పెడతానండి, అందుకే అలా ఎల్లోయిష్గా ఉంది. ఇంకో 1.5 స్పూన్ వచ్చేసి తెల్లగడ్డలు ప్లస్ కొబ్బరి 2 కలిపి పేస్ట్ చేసి వేసానండి, ఎందుకంటే గ్రేవీ అనేది బాగా వచ్చేదానికి. 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక పెద్ద స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసి ఈ పచ్చి వాసన అనేదంతా వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం అంటే ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేయాలి. ఆ వాటర్ వేసేది స్కిప్ అయిపోయిందండి. వేసి బాగా ఆ మసాలానంతా నూనె అనేది పైకి తేలి ఆడేంత వరకు బాగా వేయించుకోవాలండి. చూసారు కదా ఎలా నూనె అనేది సైడ్ సపరేట్ అవుతుందో. ఇప్పుడు వచ్చేసి ఒక 2 గ్లాసుల వాటర్ అనేది ఈ గ్రేవీలోకి ఈ వడ పులుసుకు అనేది పడుతుందండి. పెద్ద గ్లాస్ 2 గ్లాసులు వేసుకోవాలి. నీళ్ళు పోసేసి ఆ మసాలా అంతా నీళ్ళలో బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడే సాల్ట్ ఏదన్నా ఉంటే తక్కువ ఉన్నా ఎక్కువ అనేది వేసుకోకూడదండి. ఎప్పటికైనా కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే వడలల్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదా, అందుకని దీంట్లో వచ్చేసి తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ మూసేసి ఒక 5 మినిట్స్కి మొత్తము బాగా మరుగుతుంది గ్రేవీ వచ్చేసి. ఇప్పుడు మరుగుతున్నప్పుడు గ్రేవీని మనం వడలు మనకి ఎన్ని అయితే కావాలో అన్ని మాత్రమే వేసుకోవాలండి. నేనైతే 9 వడలు వేసాను. ఇలా వేసి 2 సైడ్లు కలబెట్టాలండి, బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి ఆ లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయాలండి. లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టేసేయడం వల్ల ఒక 5 మినిట్స్ కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి చూసారు కదండి, వడ అనేది ఆ గ్రేవీ మొత్తం వడ అనేది పీల్చుకుంటుంది. కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటే ఇది చల్లారైతే మనం తినే టైంకి మనం భోజనం చేసే ఒక
హాఫ్ అన్ అవర్ ముందు చేసి పెట్టుకున్నామంటే వడలేకంతా గ్రేవీ అనేది బాగా ఇంకిపోయి టేస్ట్ అనేది బాగుంటుందండి. సేమ్ మనం చికెన్ ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలానే సేమ్ ఇది అలానే టేస్ట్ ఉంటుందండి. ఓకేనా అండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.